అందరికీ నమస్కారం. నేను మీ గంటె ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కూడా కృతజ్ఞతలు. వచ్చే దీపావళి జరుపుకోబోతున్నాం కదా! శుభాకాంక్షలు అందరికీ కూడా. పండగ సీజన్ కదా! మనం ఒక అవసరమైనటువంటి ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలండి. ఈ వీడియోని చివరిదాకా చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీ అనుభవాలను కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే మీ మీ ప్రతిస్పందన నాకు ప్రేరణనిస్తుంది. నిజమే కదా! పండగ సీజన్‌లో సహజంగా ఏం చేస్తాం? స్వీట్ అని, హాట్ అని పిండి వంటలు తయారు చేసుకుంటాం. అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, కాస్త 60, 70 దాటిన వాళ్ళు పెద్దవాళ్ళ పేరెంట్స్ గానీ, లేదా ఇన్‌లాస్ గానీ ఉన్నారనుకోండి, వాళ్ళకి పెట్టకుండా తినం గదా! వాళ్ళకి పెడతాం. అంతే కాకుండా వాళ్ళకి కూడా ఇష్టమైనవి కొన్నుంటాయి కదా! సహజంగా ఆది శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా జిహ్వని గెలవడం కష్టం. అంటే మాటలోనైనా తొందరపడుతుంది, రుచులకైనా తొందరపడుతుంది. నిజమే గదా! అలాగా ఏమనుకుంటారు అనంటే 80 అయినా, 70 అయినా వాళ్ళకి మనస్సుకి వయస్సు తెలీదు కాబట్టి పర్వాలేదు. నేను తింటాను. నాకది ఇష్టం కదా! అంటారు. కానీ ఆ వయసుకొచ్చేసరికి వాళ్ళ యాక్టివిటీస్ ఎలా తగ్గిపోతుందో, అలాగే మెటబాలిజం కూడా తగ్గుతుంది. అంటే సంపూర్ణ ఆరోగ్యంగానే ఉంటూ బీపీలు, షుగర్లు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ నిత్యం చేసేటటువంటి వాళ్ళ యాక్టివిటీలు కొంచెం స్లో వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏదన్నా తినేది ఒక్క పిసరైనా సరే ఇష్టమైనది మరొక్క పిసరు తిన్నారంటే అది కొంచెం అరుగుదలలో ఇబ్బంది పెట్టి నానా రకాల పాట్లు పడతారు. అది కడుపులో నొప్పో తెలియదు, గ్యాస్ పట్టేసిందనో తెలియదు, తేనుపులొస్తున్నాయని తెలియదు, నిద్ర పట్టలేదని నానా బాధలు పడతారు. ఆ! అయితే ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళు పనులు చేసుకుంటూ ఉన్న వాళ్ళని మనం అప్పుడప్పుడు నాన్నగారు ఏంటి తిన్నారు అని అడిగామనుకోండి, నేనేమిటి తిన్నాను, ఏమి తినలేదు, ఆ స్వీట్ ముక్క తిన్నా. ఆయన మనకి చెప్పడానికి చిన్నదే. కానీ ఆ చిన్నది కూడా వాళ్ళకి అరగడానికి ఇప్పుడు టైం పడుతోంది అని అర్థం. చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, నేనేం తిన్నాను? మీరు పెట్టిందే ఆయింతే కదా తిన్నాను. ఆయింత పిసరకే ఇంత అయిపోతుందా? నేనేమి ఎంత తినేసానేమిటనంటారు. ఎప్పుడు తిన్నా, ఎవరు తిన్నా వాళ్ళ కడుపుకి ఎంత పెట్టారో అంతే తింటారు గానీ, ఎవళ్ళు కూడా ఎక్స్‌ట్రా తినరు కదా! ఎక్స్‌ట్రా అంటే ఇంటిల్లిపాది కలిపి ఒకళ్ళు తినరు. సహజంగా మనం అనుకుంటాం అలా తింటేనే వస్తుందేమో అని. కాదండి. సమయం. మనం తినే సమయము, మనకి వేసే ఆకలి, మన బాడీకి ఉండేటువంటి మెటబాలిజం ఏ వయస్సుకి ఏ విధంగా ఉంటుంది. వయస్సు ఒకటే కాకపోయినా వయసుతో పాటు యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వాటిని బట్టి కూడా మన మెటబాలిజం అన్నది ఆధారపడి ఉంటుంది. వీటన్నిటితో పాటు సూర్యుడిని ఎంతమంది చూస్తున్నాం. జీర్ణ ప్రక్రియ సలక్షణంగా ఉండాలి 80 ఏళ్ళైనా అంటే, వాళ్ళు సూర్యరశ్మికి ఎంతవరకు ఎక్స్‌పోజ్ అవుతున్నారు. హ్మ్. పెద్దవాళ్ళయిన తర్వాత కొంతమంది ఇప్పుడు వాకింగ్‌కి వెళ్ళొచ్చే అలవాట్లు కొంతమందికుంటాయి గానీ, కొంతమందికి వెళ్ళలేని వాళ్ళుంటారు. వాళ్ళ ఇళ్ళల్లోనే ఉంటారు. ఏంటయింది ఇంట్లో ప్రతిదానికి ఇప్పుడు కొన్ని సగం పనులు మిషన్లు చేస్తున్నాయి. సగం పని మనుషులు చేస్తారు. ఇంక మనకున్న పనేముంది? ఎంతసేపు మనకి మొబైల్‌లో వేలరుగుతోంది తప్పించి అలిస్తే కళ్ళు అలసట చెందాలి గానీ, కళ్ళలిసినా నిద్ర రావటం లేదు. ఎందుకంటే బ్రెయిన్ ఇప్పుడు యాక్టివేట్ అయ్యి ఉంటుంది. ఈ మనకి అనవసరమైన వాటిలో చిక్కుకుని. కాబట్టి ఇప్పుడు ఆహారం పెద్దవాళ్ళకిచ్చేటప్పుడు మాత్రం చాలా, చాలా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు అంటే చిన్నప్పుడు మనం ఎదిగి మన ఆకలి మన కడుపులో నొప్పనో, లేదంటే చెవి బాధనో ఏదో ఒకటి మనం చెప్పే వరకు అంటే మన మాటలు వచ్చే వరకు కూడా చాలా, చాలా, చాలా శ్రద్ధ తీసుకున్నదే తల్లిదండ్రులు.
ఎందుకంటే మనం ఎందుకు ఏడ్చామో తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఆకలికి ఏడ్చాడా బిడ్డ? లేదా కడుపులో, ఒంట్లో ఏదో నలతగా ఉండి ఏడ్చాడా అని. ఎంత ఓపికగా, ఎంత శ్రద్ధగా, ఎంత ప్రేమగా ఒక్క చోట విసుక్కోదు సుమా తల్లి గాని, తండ్రి గాని వాళ్ళు పెంచారు. కానీ పెద్దవాళ్ళు అయ్యాక మనం పెద్దవాళ్ళయి, వాళ్ళు పెద్దవాళ్ళయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం? అరగనప్పుడు తినడం ఏమిటి? ఆ! తెలుసుకోవాలి కదా! ఈ వయసొచ్చిన తర్వాత ఇది మనకు అరగదు అని ఇంతమందికి చెప్పిన వాళ్ళు ఇప్పుడు మీకు చెప్పాలా అని అంటే పాపం వాళ్ళు ఇంత మొహం చేసుకుంటారు. వాళ్ళకి మాత్రం తెలియక కాదు. కానీ చాలామంది పేరెంట్సు తమ పిల్లలు చిన్న పిల్లలప్పుడు తమ సరదాలు చాలా వరకు వాయిదా వేస్తారు. ఎందుకు అంటే తమకి నచ్చిన ఫుడ్ తినేటప్పుడు ఆ రూ. 4 కూడబెట్టి దాచుకుంటే పిల్లలకి ఎందుకైనా ఉపయోగపడుతుందని అడుగడుగునా ప్రతిరోజు ఎన్నో చోట్ల త్యాగాలు చేసిన వాళ్ళే తల్లిదండ్రులు. అలాంటిది వాళ్ళకిప్పుడు మనం క్లాసు చెప్తున్నాం అనుకుని ఏమిటని మనం విసుక్కున్నాం అనుకోండి, ఒకటి అది చాలా తప్పు. ఏమైన పని. అంటే వాళ్ళకి తెలీదా? తెలియక చేస్తా తెలియనితనం కాదండి అది. ఇప్పుడు అప్పుడంటే చేతిలో డబ్బు లేదు. ఇప్పుడంటే అన్నీ ఉన్నాయి కదా! తిని చూద్దాం అన్నటువంటి ఒక ఆలోచన. అలా అంటారా? మా ఇంట్లో మా అత్తయ్య గారికి షుగర్ ఉండేది. మామిడి పండంటే ఎంత ఇష్టమో వల్లమాలిన ఇష్టం. ఏమనేవారు ఆవిడ? మామిడి పండు తినొద్దమ్మా అని ఆయన అంటున్నప్పుడు చెప్పేవారనమాట. మామిడి పండు తింటే ఏమిట్రా చచ్చిపోతావేంట్రా? తినేసి చచ్చిపోతాం అనేవారు. ఎందుకంటే మా స్వర్గంలో మామిడి పండు లేదట చెప్పేవారు. అంటే మామిడి పండు మీద ప్రీతి. దాన్ని మనం విసుక్కోకూడదు. నేను ఉపాయం చెప్పేదాన్ని. సరే, మీరు మామిడి పండు తినాలనంటే చక్కగా 2 మామిడి పళ్ళు తినేయండి. కానీ ఆ పూట భోజనం మానేయండి. మానేస్తే దానికి అది కంపెన్సేట్ అయిపోతుంది. మీకు ఇబ్బంది లేదు. ఈ ఉపాయం ఏదో బావుందనేవారు. అలాగా మన మనని అజ్ఞానంలో ఉన్నప్పుడు, పసితనంలో ఉన్నప్పుడు మన అమ్మ, నాన్న ఎలా జాగ్రత్తగా చూసుకున్నారో, ఇప్పుడు ఎదిగిన తర్వాత బాలులే వృద్ధులు అంటూ ఉంటారు కదా! బాలులు, వృద్ధులు ఒక లాగే పోలుస్తారు. అలాగే పెద్దవారైన తల్లిదండ్రులుంటే, వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి వచ్చే ఇబ్బందులేముంటాయో తెలిసిందా? ఆహారంలోనే. ఇవాళ ఒకటి నచ్చింది, అది తిన్నాను. దాంతో వెంటనే అరగలేదు. లేదా ఈరోజు ఏమిటది మోషన్ ఏమన్నా అయింది. లేదా 2 రోజులాయే మోషన్ అవ్వట్లేదు. ఏమిటో తుమ్ములు ఊరికే వస్తున్నాయి. నిద్ర పట్టటం లేదు. ఏదో చిన్న కడుపులో నొప్పిగా ఉన్నట్టున్నది. ఏదో గుమ్మడికాయ అయితే కాళ్ళు పట్టేస్తాయి. ఇలాంటివన్నీ ఇవే తరచుగా చెప్తూ ఉంటారు. వాళ్ళనేమి హోటల్స్‌కి తీసుకెళ్ళమని అడగరు. సినిమాలకి తీసుకెళ్ళమని అడగరు. రెండోది మా కోసం మీరేమన్నా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారా అని కూడా అడగరు. ఇంకోటి పిల్లలకి ప్రాబ్లమ్స్ ఇద్దామని కూడా అలాంటి ఆలోచనలేమి ఉండవు. కానీ వాళ్ళకున్నటువంటి చిన్న చిన్న ఇష్టాలని తీర్చుకోవడంలో తెలియకుండానే తిరిగి వాళ్ళ అనారోగ్యానికి వాళ్ళు కారకులవుతున్నారు. దాని విషయం మీద మనం వాళ్ళని తిట్టడం గానీ, లేదంటే కసురుకోవడం గానీ, లేదా విసుక్కోవడం గానీ ఇవి చేయకూడదండి. చెయ్యడం అన్నది చాలా తప్పు కదా! పెద్దవాళ్ళని ఎప్పుడూ గౌరవించాలి. మనమే వాళ్ళకి పెట్టే ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వాళ్ళకి మనం కంఫర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆదిశంకరులు వంటి వారు అన్నారు, తల్లి దగ్గర గుక్కెడు పాలు తాగినటువంటి రుణమైనా తీర్చుకోవడం కష్టము అని. అలాంటప్పుడు మనకి ఎన్ని సేవలు చేసిందో తల్లి కదా! మన కోసం ఎన్ని త్యాగాలు చేశారో తండ్రి. ఏమంటారు? నిజమేనా? మీరు కూడా నాతో ఏకీభవిస్తే వెంటనే ఇప్పుడు పండగ సీజన్ కదా! పిండి వంటలు ఒకదాని తర్వాత మరొకటి ఏదన్నా తినాలని వాడు అనిపిస్తే కసరకండి. వేరే మార్గంగా చెప్పి చూడండి. ఏమంటారు? పండగ అంటే టపాసులు పేల్చుకోవడం, పిండి వంటలు వండుకోవడం కాదండి. ప్రేమగా కుటుంబ సభ్యులందరూ కలిసి మాట్లాడుకోవడం. ఎక్కడా కూడా మనసులో ఒకటి పైకొకటి కాకుండా
ప్రశాంతంగా. హ్మ్. అంటే తల్లిదండ్రుల్ని మించి నిస్వార్థపరులు ఎవరు ఉండరండి. అలా వాళ్ళతో ప్రేమగా కలిసి మాట్లాడితే, వాళ్ళ మనసుకి ఆహ్లాదం కలిగిస్తే, అంతకన్నా పండగ వేరే ఏం లేదు. ఏమంటారు? నాకు తెలిసి మీరు అవుననే అంటారు. వెంటనే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. హ్యాపీ దివాళీ!